వెల్కమ్ టు పీడీటీవీ. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం వైపు దేశమంతా కూడా చూస్తుంది. మొత్తం వైసీపీ పార్టీకి వచ్చేటువంటి మెజార్టీ సీట్ల గురించి అందరూ కూడా చర్చించుకుంటారంటూ వైసీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఎందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు మీద అంతా ధీమాతో ఉన్నారు. లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్ల కంటే ఎందుకని ఎక్కువగా వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వైసీపీ పార్టీ నాయకురాలైనటువంటి బండి పుణ్యశ్రీ గారు మనతో పడుతున్నారు. మాట్లాడదాం, తెలుసుకుందాం వైసీపీ పార్టీ ఏ విధంగా పోలింగ్ చేసిందనేటువంటి అంశాలను. మేడం, ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు 151 కంటే ఎక్కువ వస్తాయని పెద్ద నమ్మకంతో చెప్తున్నారు. మీ నమ్మకం ఏంటి? నాయకుడికి ఉండవలసిందే అది. తను చేసినటువంటి పని మీద, ప్రజలకి తను అందించినటువంటి సేవ మీద తనకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, తనకున్నటువంటి ఆత్మవిశ్వాసమే తనని పేదలందరి పక్షాన పెత్తందారీ వ్యవస్థతో గొప్పగా యుద్ధం చేయటానికి మరి సిద్ధం పడితే మరి అద్భుతంగా ఆ యుద్ధాన్ని ముగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. రామరావణ యుద్ధంలో డెఫినెట్గా శ్రీరామచంద్రమూర్తిలా మరి 10 తలల రావణుడైనటువంటి చంద్రబాబు నాయుడిని, అంటే కూటమి పేరుతో కావచ్చు, విషం జిమ్మే మాటలతో కావచ్చు, ఎక్సెట్రా ఇంకేదైనా సరే, నిందలు నిష్ఠూరాలు ఇంకా ఏదైనా కావచ్చు, అటువంటి ఆల్ క్వాలిటీస్తో జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎగబడ్డానికి నిలబడినటువంటి 10 తలల రావణుడు చంద్రబాబు నాయుడు. కానీ రామాయణం అల్టిమేట్గా రావణుడి పతనం, రామరాజ్య స్థాపన జరిగిందా లేదా? సో అది యుద్ధం ముగిసింది. రామరావణ యుద్ధంలో 100కి 200% రావణాసురుడి సంహారం జరిగిపోయింది. మరి దాని శుభఘడియలు అనేవి జూన్ 4వ తారీఖున రాబోతా ఉన్నాయి. మొత్తంగా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మాదే ఎన్డీఏ కూటమిదే విజయం అని చెప్తున్నారు. మరి ఒకానొకప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇట్లాంటి వ్యవహారాలే చేశారు. వచ్చేస్తుంది ఏంది వచ్చేసేది? భగవత్ సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. అలాగే భగవంతుడి దృష్టిలో ఏ వ్యక్తి సరైన వ్యక్తిగా ప్రజలకి నియమించాలి అనే ప్రణాళిక భగవంతుడికి ఉంటుంది. అది ఇంతకాలం ఏదో అంటారు కదా, ఏ వృక్షం లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం అన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నంత వరకు నీ ఆటలు సాగలేదు. ఆయన చనిపోయిన తర్వాత పెద్ద నువ్వే దిక్కన్నట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీ నోట్తో నువ్వే అన్నావు కదా చంద్రబాబు నాయుడు గారు, అసలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో దేశంలోనే ఇటువంటి నాయకుడు పుడతాడు, ఇంత ధైర్యంగా ప్రజల కోసం పనిచేస్తాడు అని అనుకోలేదు. అంటే అనగానే పాపం ఏబిఎన్ రాధాకృష్ణ, మీరు అతన్ని అండర్ ఎస్టిమేట్ చేశారండి అంటే, డెఫినెట్గా నేను అతన్ని అండర్ ఎస్టిమేట్ చేశాను. ఇంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంలో నా ముందు నిలబడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని అతని యొక్క గొప్పతనాన్ని, మా జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్యాన్ని చెప్పకనే చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు. సో అతనే చెప్పిన తర్వాత ఇక ఆపగలిగిన వాడెవడు? మా విజయాన్ని ఎవడరా ఆపేది? వాళ్ళ డైలాగులు మేమే తిప్పి మళ్ళా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 151 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి పోలింగ్ వైసీపీ పార్టీకి జరిగిందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న వేరియేషన్ చెప్తా. పోయినసారి 80% ఆఫ్ ద ఓటింగ్ ఎంటైర్ స్టేట్ జరిగింది ఓవరాల్గా. ఇప్పుడు అంతే జరిగింది. ఏమన్నా వ్యతిరేకమైన ఓటు ఏమన్నా ఇదైందా? ఏం అవ్వలేదే. పర్టికులర్లీ మహిళలు విజృంభించారు, జగనన్నకు అండగా నిలిచారు. మహిళా లోకం కదిలింది అని చెప్పడానికి కొన్ని చోట్ల పోలింగ్స్లో ఆడవాళ్ళు రాత్రి 10 అయినా కూడా లైన్స్లో విసుక్కోకుండా మా జగనన్న రుణం తీర్చుకోవాలి అని ఓట్లు వేసి మరి జగనన్నను ఆశీర్వదించారు. దాని రిజల్ట్ ఖచ్చితంగా జూన్ 4న మేము చూడబోతా ఉన్నాం. మరి భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇది తథ్యం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మరి ఒక సువర్ణ అధ్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభించబోతోంది. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా బయట ఒక టాక్ అయితే నడుస్తుంది, కూటమిదే విజయం అంటూ పెద్ద ఎత్తున మౌత్ టాక్ అయితే నడుస్తుంది. మరి దాని గురించి ఏమంటారు? మైండ్ గేమ్స్ ఆటల్లో చంద్రబాబు నాయుడు దిట్టండి. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం, గ్రాఫిక్స్లు చూపించటం, అమరావతిని భ్రమరావతిగా చూపించగలగడం,
అలాగే సినీ డైరెక్టర్స్ని తీసుకొచ్చి ఏదో అద్భుతమైన కోటలు కట్టడాలు కట్టేస్తానని చెప్పటం, అట్లాంటి ఇది ఒక చంద్రబాబు నాయుడికి సరిపోతుంది. మైండ్ గేమ్. వాస్తవికతల్ని ప్రజలకి దూరం చేసి అవాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడానికి తను చేసేటటువంటి కృషి అసలు మామూలుగా ఉండదన్నమాట. అది ఎందుకంటే నాకు తెలిసి ఆ పురాణాల్లో కూడా మరి శకుని, దుర్యోధనుడు ఇట్లాంటి కొంతమంది ఉంటారు, కొంచెం యాంటీ క్యారెక్టర్స్. వాళ్ళకన్నా కూడా చాలా దారుణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పక్కవాడు బాగుంటే ఓర్చుకోలేని తత్వం, తను మాత్రమే బాగుండాలి ఇంకెవరూ బాగుండకూడదు అనేటటువంటి తత్వం, కులాన్ని పెంచి పోషించి వాళ్ళు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళెవరూ మనుషులు కాదు అని మాట్లాడేటటువంటి తత్వం, ఎదుటి వ్యక్తుల్ని కించపరిచి మాట్లాడేటటువంటి తత్వం, పేదవాడుగానే ఉండిపోవాలి, అభివృద్ధి అంటే కేవలం 4 సిమెంట్ గోడలు, 5 భవనాలు, 4 ఇనుప పొల్లలు అని చెప్పేటటువంటి వ్యక్తి. అసలు నిజంగా వీళ్ళు జనరల్గా ఏ రాజ్యం అయితే అసలు రాజ్యానికి సంబంధించినటువంటి విధి విధానాలుగా చూసుకుంటే ఏ రాజ్యంలో అయితే ప్రజలందరూ తినడానికి తిండి, కట్టుకోవటానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, చేసుకోవడానికి పని అనేటటువంటి వాటిల్లో ఎవరైతే ఆ యొక్క మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించగలుగుతారో ఆ రాజు అండర్టేకింగ్లో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటిది ఒక నానుడి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో పేదవాళ్ళు బాగున్నారా? చంద్రబాబు నాయుడు గారి టైంలో మహిళలు బాగున్నారా? చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వాతాతలు పెన్షన్లు తీసుకోవడంలో బాగున్నారా? అసలు ఏ విషయంలో ఆయన టైంలో బాగున్నారో మనం అందరం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. మనకన్నా కూడా ప్రజలు చాలా రాజకీయ పరిణతి చెందినటువంటి వారు. ఎవరు ఏ టైంలో ఎంత బాగా చేశారు. అసలు పేదరిక నిర్మూలన అంటే ఒక్క చదువే దీపం లాంటిది. వాళ్ళ భవిష్యత్తు బంగారం కావాలంటే వాళ్ళకి మనం ఇవ్వవలసింది విద్య, వైద్యం. ఖచ్చితంగా ఈ 2 అందించగలిగితే ఏ పేదవాడైనా కూడా భవిష్యత్తులో చాలా ఉన్నతంగా ముందడుగు వేస్తాడు అని చెప్పని జగనన్న ఆలోచన ఈ రోజున దిక్సూచిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కనపడతా ఉంది. మరి మహిళలందరూ కూడా, అలాగే చాలామంది మగవారు కూడా, మరి ఇటు వాహన మిత్ర తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, రైతు భరోసాలు తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చి మేనిఫెస్టోని 90% పూర్తి చేసి ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఎవరు? 600 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని బాగా ఆలోచన చేశారు. అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి 1 సైడెడ్గా ఓట్లు వేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ భగవంతుడితో పాటు ప్రజల ఓట్లు కూడా గొప్పగా గెలిపించాయన్న మరి ఏమనాలి, ఆ శుభవార్తని మనం ఖచ్చితంగా 4వ తారీఖున అంగరంగ వైభవంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్యన సంబరాలు చేసుకోబోతా ఉన్నాం. ఇది ఎవరు మార్చలేనటువంటి, రాయబోతున్నటువంటి, జరగబోతున్నటువంటి సువర్ణాధ్యాయం. అంటే పార్టీ అధినేతలుగా ఉండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ ఎందుకని మాకు ఖచ్చితంగా ఇన్ని సీట్లు మేము గెలుస్తామని చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిలాగా? ఏం చేశారని? కరోనా టైంలోనే వాళ్ళని కాపాడుకోవటం కోసం 2 సంవత్సరాల పాటు చక్కగా హైదరాబాద్లో వాళ్ళ బిల్డింగ్స్లో దాక్కున్నటువంటి వీళ్ళు కనీసం ఆ టైంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ప్రజలు ఎక్కడైనా బాగున్నారా, ఏమన్నా ఫెసిలిటీస్ పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తున్నాడు, వీళ్ళు వచ్చి ఎప్పుడైనా ఎక్కడైనా పరిశీలన చేశారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెడితేనే ఆ కరోనా అంటేసుకుని ఎక్కడ సచ్చూరుకుంటారో, ఎక్కడ గోతిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందో అని అసలు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వచ్చారా? లేదు, ఈ కరోనా కోసం జగన్మోహన్ రెడ్డి గారు సరే వర్క్ చేస్తున్నాడు, సరే ఆయన నీవేదన్నా ఈరోజు పాయింట్అవుట్ చేయాలంటే ఒక ఇదిగా ఉండేది కదా, నువ్వేమన్నా స్వచ్ఛందంగా సీఎం నిధికి ఒక 10 కోట్లు ఫండింగ్ ఇచ్చావా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని? ఒకవేళ నువ్వు ఫండింగ్ ఇవ్వాలంటే మీ ఆవిడ గాజులతో మొదలెడతావు, లేదా నీ ఉంగరంతో మొదలు పెడతావు, వాళ్ళని అడుక్కుంటావు, వీళ్ళని అడుక్కుంటావు. దేనికి అడుక్కోవాలి? హుదూద్ తుఫాన్ అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నియర్లీ 2-3 కోట్ల రూపాయలు మరి
మీ సీఎం నిధికి పంపించడం జరిగింది ఆ టైంలో, మీరు వైజాగ్ని మళ్ళీ రీబిల్డ్ చేసే టైంలో. మరి అట్లా మీరు ఏమన్నా చేశారా? మీకు ఆ టైంలో అపోజిషన్లో ఉండంగా కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరం కూడా ఒక బాధ్యతగా, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మరి సీఎం నిధికి పంపించడానికి మా వంతు సాయశక్తులా మేము కృషి చేశాం. అట్లా నువ్వేం చేశావు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుర్తులేదా నువ్వేం చేశావో? ఈరోజు వచ్చి నువ్వు కళ్ళబొల్లి మాటలు మాట్లాడేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? నీ టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 18లోనే అరెస్ట్ కావాల్సినటువంటి నువ్వు అధికారంలో ఉండటం వల్ల నీ అధికారంతో, దర్పంతో ఇక్కడ మేనేజ్ చేసి అక్కడ మేనేజ్ చేసి దాన్ని కప్పెట్టుంచావు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీ మీద కనుక కాన్సన్ట్రేషన్ చేసుంటే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 6 నెలల్లోనే జైలుకి పోయేవాడివి. కానీ ఆయన దాని మీద శ్రద్ధ చూపించలే. నాకు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇస్తే ఇతని మీద నేను కాన్సన్ట్రేషన్ చేసేదేంటి, అతని తప్పుడుతనాలు అతన్నే నాశనం చేస్తాయని అతన్ని వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేయడానికి లాస్ట్ మినిట్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తుల హీ డిడ్ ఏ గుడ్ జాబ్. అందులో డౌట్ ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొప్పగా దీవించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగనను నేను అని జూన్ 4 తర్వాత మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడబోతా ఉన్నారు. మీ వెస్ట్ నియోజకవర్గంలో పరిస్థితి ఏమంటారు? ఆసిఫ్, సుజనా చౌదరి ఎవరికి ఎక్కువగా ఓటింగ్ అంటే పర్సంటేజ్ పోలైంది అనుకుంటున్నారు? ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారంటారు? సుజనా చౌదరి వైపా, ఆసిఫ్ వైపా? సుజనా చౌదరి ఎవరండి? నాకు అర్థం కాదు. నేను ఇక్కడ ఉండే అని చెప్పుకోవటానికి నువ్వు ఆనాడు కేంద్ర మంత్రిగా పనిచేసావు, రాజ్యసభ ఎంపీగా పనిచేసావు. ఒక చిన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నీ మీద వేద్దాం. విజయవాడ ప్రజలకి మొన్న ఆ మధ్య ఏదో ఈ ప్రకాశం బ్యారేజ్ నేనే కట్టానని చెప్పుకుంటున్నాడంట, ఇంకోటేదో నేనే కట్టానని చెప్పుకుంటున్నాడంట, ఫ్లైఓవర్లు అవి ఇవి కూడా. అసలు ఎట్టా ఒక ఆర్టీఐ వేసుకుందామా నీ మీద? నువ్వు నీ టైంలో నీకు సంబంధించినటువంటి సొంత నిధుల్లోంచి విజయవాడకి, అందులోనూ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఏ నిధులు ఎప్పుడెప్పుడు ఖర్చు పెట్టావు అనేది ఒక ఆర్టీఐకి వేస్తే నీ పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది కదా. నువ్వు నమ్మకానికి అమ్మలాంటి బ్యాంకుల్నే మోసం చేశావు. ఎంతోమంది పేదవాళ్ళు బ్రతికేటటువంటి బ్యాంకుల్ని మోసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మోసం చేసి అవన్నీ కూడా నీ స్వప్రయోజనాల కింద వాటిని టర్న్ చేసుకొని ఈరోజుకి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు నువ్వు ఒక ముద్దాయిలానే నిలబడ్డావు. మరి ఆ మోసాన్ని ఎవడూ మర్చిపోలేదు. చిన్న పిల్లాడు సైతం ఆంధ్ర మాల్యా అని నిన్ను కోడ్ చేస్తున్నారు. సుజనా చౌదరి అనగానే ఎవరు ఆంధ్ర మాల్యానా అని అంటున్నారు. జనాలు మర్చిపోతారు అనుకుంటున్నావా ఏంటి? ఒక్క కొండన్న ఎక్కావా? వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 12 కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఒక కొండన్నా ఎక్కగలిగావా? నాకు ఆరోగ్యం బాగాలేదు, నన్ను అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలా? ఇప్పుడు ఎన్నిక అయిపోయింది. నిజంగా నువ్వు విజయవాడలోనే ఉన్నావా? మీరు విజయవాడలోనే ఉన్నారా? ఎన్నిక అయిపోయింది. నాకు తెలిసి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారనేది నా భావన. వెళ్ళినా ఇక్కడ సొంత ఇల్లు, సొంత వాతావరణం, సొంత వ్యవహారం అనేది ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారిలాగా బిడ్డల కోసం ఊరు వెళ్ళి వచ్చినా మళ్ళీ ఇక్కడే ఉంటాడు అనేటటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటాడు. లేదా ఈ యొక్క తను ఎక్కడైతే విజయవాడలో ఉంది, రేపు వైజాగ్లో కూడా కట్టుకోబోతున్నాడు, ఆ లెక్కలో తను అక్కడ ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అక్కడి నుంచి పరిపాలన చేస్తాడు. నువ్వు అట్ట చెప్పు. ఏ లెక్కలో? వెస్ట్ కాన్స్టిట్యున్సీకి అసలు మీరు ఏం చేశారండి? నాకు అర్థం కాదు. నిజంగా నీ స్థాయికి కార్పొరేటర్గా ఆసిఫ్ ఏం చేయగలిగాడని ఈరోజు నియోజకవర్గ ప్రతినిధిగా నిన్ను గెలిపించాలని చాలా తుచ్చపు క్వశ్చను తను ఒకప్పుడు రాజ్యసభ ఎంపీగా చేసినటువంటి వ్యక్తి అట్లాంటి దిక్కుమాలిన ప్రశ్న ఒక సామాన్యుడి మీద వేస్తాడా? సిగ్గుపడాలి సుజనా చౌదరి. ఎందుకంటే రాజ్యసభ ఎంపీగా సొంత నిధులు కేటాయించుకొని ఎక్కడంటే అక్కడ ఇచ్చి వాటిని డెవలప్ చేయగల క్యాపబిలిటీ ఉన్నటువంటి నువ్వే ఏమీ చేయలేకపోయావు. ఒక కార్పొరేటర్గా తన డివిజన్లో అప్పుడు మీ చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో అపోజిషన్గా ఉన్నటువంటి మేము మీ అధికార పార్టీతో ఆ టైంలో ఎన్ని పోట్లాడి
ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మా సాయశక్తుల మేము కృషి చేశామో తన డివిజన్ ప్రజలతో ఎంత చక్కగా ఉంటాడో ఆ డివిజన్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. నువ్వు లేనిపోని నిందలు నిష్ఠూరాలు వేసినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారని నువ్వు అనుకుంటా ఉన్నావా? అసలు అయినా నువ్వు కూడా చెప్పావు బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తుంది అని. మా నాయకుడు చెప్పాడు ముస్లిమ్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ తెగలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అవసరం, వాళ్ళు ఎదగాలంటే అవసరం, దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, నేనెందుకు తీస్తాను అని గట్స్ ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో నీ కమలం గుర్తుని నిన్నుని ఎవడన్నా నమ్ముతాడు అనుకుంటున్నావా? అసలు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి పాలించేటటువంటి మీ మనస్తత్వం ఉన్న వాళ్ళని ఎవరన్నా అసలు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎక్కడి నుంచో వచ్చావు, ఏదో 4 డబ్బులు వెదజల్లావు కాబట్టి నీకేదో డిపాజిట్లు వస్తాయేమో చూసుకో. ఎందుకంటే పాత టీడీపీ క్యాడరే నీకు పనిచేసింది తప్పితే నీ మొహానికి ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా లేదు. అర్థమవుతుందా మీ పరిస్థితి అది? కాబట్టి దయచేసి ఊహాగానాలు మానేయండి. గెలిచేది ఆసిఫ్ అన్నే, అందలమెక్కి కూర్చోబోయేది, అలాగే అసెంబ్లీ గడప తొక్కబోయేది, ప్రజలకు అందుబాటులో ఉండేది. ఎందుకంటే ఆసిఫ్ అన్న అక్కడే ఉంటారు, అక్కడే వాళ్ళ ఇల్లు, అక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటారు, రమ్మంటే వార్డులకు రాగలుగుతారు, ఇక్కడే ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆదరించారు, దీవించారు, ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తున్నారు.